ప్రస్తుతం టాలీవుడ్ లో అంతా రీ రిలీజ్ లో సినిమా ట్రెండ్ నడుస్తుంది. తాజాగా మహేష్ బాబు నటించిన క్లాసికల్ హిట్ సినిమా మురారి సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా అదిరిపోయే వసూళ్లతో ట్రెండ్ వర్గాలకు షాక్ ఇస్తుంది. మహేష్ బాబు మురారి వసూళ్లతో బిజినెస్ మ్యాన్ మొదటి రోజు వసూళ్లు, అలాగే ఖుషీ ఫుల్ రన్ వసూళ్లను అధిగమించి కొత్త ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పారు. ఇప్పుడు మురారి రికార్డ్ ని సెప్టెంబర్ 2న విడుదల కాబోతున్న గబ్బర్ సింగ్ సినిమాతో బ్రేక్ చేయాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కసితో ఉన్నారు. తమ అభిమాన హీరో పవర్ ఏంటో చూపించాలని వీళ్ళు భావిస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఒక నార్త్ అమెరికాలో ఈ సినిమా 100 లొకేషన్ లో విడుదల కాబోతున్నట్టు సమాచారం. ఒక ప్రాంతం నుంచే $3 లక్షల వసూళ్లను రాబట్టాలని, ఓవర్సీస్ నుంచి $5 లక్షల వసూళ్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేసే ప్లాన్ జరుగుతుంది. భారీ వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయల వసూళ్లతో మురారి రీ రిలీజ్ వసూళ్లను ఒక్క రోజులో కొట్టేసేలా ప్లానింగ్ జరుగుతుంది. పైగా ఇప్పుడు పవన్ కు ఏపీలో ఫుల్ క్రేజ్ ఉంది. పవన్ ఏపీలో డిప్యూటీ సీఎం గాను, పిఠాపురం ఎమ్మెల్యేగాను కాకుండా 2-3 కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. దీంతో గబ్బర్ సింగ్ రికార్డుల మోత మోగిస్తుందని అంటున్నారు.